మటోలా డ్రీమ్స్ మేముండే హౌసెస్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇవి మొత్తం 29 హౌసెస్ ఉంటాయండి. 29 హౌసెస్లో ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది. ఈ గేట్ ఏంటంటే కార్లు వెళ్ళటానికి. పక్కన ఒక చిన్న గేట్ ఉంటుందండి, అది మనుషులు నడుచుకొని వెళ్ళటానికి. చూడండి, 20 స్పీడ్ మీద వెళ్ళాలి అక్కడికి వచ్చినప్పుడు. అది చిన్న గేటు. నేను ఆ చిన్న గేటుని తీసుకొని లోపలికి వెళ్తున్నాను. అలా లోపలికి వెళ్ళగానే ఇటు రైట్ సైడ్ హౌస్ నెంబర్ 1 ఉంటుంది. ఈ హౌస్ నెంబర్ 1లో నేను ఉంటానండి. ఈ హౌస్ రెంట్ వచ్చి 60,000, మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 75,000 అండి. ఇటు పక్కన ఉన్నది సెకండ్ హౌస్ అండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో హౌసెస్ ఉంటాయి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒక హౌస్ ఉంటే రైట్ సైడ్ ఇంకో హౌస్ ఉంటుంది. ఇలా మొత్తం హౌసెస్ ఉంటాయండి. కారు పార్కింగ్ బయటే పెట్టుకుంటారు, లోపల పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ ఏంటంటే లోపలికి ఎవరు రారు కాబట్టి అందరూ ఫ్రీగా హౌసెస్ అన్నీ బయటే కార్లు పెట్టుకుంటారు. ఇప్పుడు సమ్మర్కి దగ్గరలో ఉన్నామండి. సమ్మర్కి దగ్గర అంటే మామిడికాయల సీజన్కి దగ్గరలో ఉన్నాం. చూడండి ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి. అది మామిడి చెట్లు చూడండి, మామిడి చెట్లకి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో పూత. కార్లను అలా బయట పెట్టుకుంటూ ఉంటారు. స్వచ్ఛమైన ఎయిర్, నో పొల్యూషన్, అంత నీట్గా ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. డోర్లు ఒకసారి క్లోజ్ చేస్తే మళ్ళీ తీయరు. ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే అలా ఆపోజిట్ హౌసెస్ ఉంటాయండి. ఇది ఒక హౌస్ ఉంటే ఇటు ఆపోజిట్లో ఒక హౌస్ ఉంటుంది. కొన్ని హౌసెస్లో మన ఇండియన్స్ ఉంటారు, కొన్ని హౌసెస్లో పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు. ఈ దీంట్లో రెంట్ అయితే మోర్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కానీ బాగుంటుంది. ఇది చూడండి, ఆ కార్ నెంబర్ బట్టి కూడా చూడండి. మన ఇండియన్ కార్ నెంబర్ వేరుగా ఉంటుంది, ఇక్కడ కార్ నెంబర్ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అది చూడటానికైతే ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.